సరే మీ సెక్షన్‌లో ఏవైతే అవి నమోదు చేస్తారో అవి నాన్ బెయిలబుల్ అంటున్నారు. మళ్ళీ 5-10 సంవత్సరాల శిక్ష నిరూపణ అయితే అవు. పడే వరకు కూడా అవకాశం అవు. ఉందని అంటున్నారు. సో, ఇప్పుడు దీని ప్రకారం అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేకుంటే ఏం జరిగే అవకాశం ఉంది? అది నేను చెప్తున్నా కదా! సాంకేతిక కారణాలు చూపి అరెస్ట్‌ను హ్మ్. నివారించే ప్రయత్నం అనేది చేస్తాడు. హ్మ్. అయితే నివారించే ప్రయత్నం అంటే కోర్ట్ కూడా స్పందిస్తదని నేను అనుకుంటలేను. ఓకే. మరి ఇగ అది కోర్ట్ పరిధిలో ఉంటది కాబట్టి ఒక క్వాష్ పిటిషన్ గాని లేకుంటే ఒక యాంటిసిపేటరీ బెయిల్ లాంటి దానికి గాని హ్మ్. అప్లై చేసే అవకాశాలుంటాయి. హ్మ్. ఎందుకంటే ఇవి అరెస్ట్ చేసే సెక్షన్‌లే. ఓకే. 5-10 సంవత్సరాల వరకు ఉన్నది కాబట్టి హ్మ్. 10 ఇయర్స్ ఉన్నది కాబట్టి దానిలో సెక్షన్ 35 బిఎన్ఎస్ యాక్ట్ అనేది హ్మ్. ఇచ్చే అవకాశం ఉండదు. డైరెక్ట్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటది కాబట్టి హ్మ్. యాంటిసిపేటరీ బెయిల్ గాని లేకుంటే హైకోర్ట్‌ను ఆశ్రయించడం గాని జరుగుతుంది. హ్మ్. అయితే కోర్టులు స్పందించి అరెస్ట్ చేయొద్దు అని ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే తప్ప ఆ ప్రక్రియ అనేది ఆగదు. అయితే దానికంటే ముందే పోలీస్ వాళ్ళు సత్వరమే దీనిలో మొత్తం ఆ బాధిత కుటుంబానికి న్యాయం జేయాలె. హ్మ్. అదే విధంగా ఇటువంటి చర్యలు పునరావృతం గాకుండా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే. దీని పట్ల అల్లు అర్జున్ గారి టీమ్ కూడా స్పందించింది. సో, ఇది ఇలా జరగడం విషాదకరం. మేము వాళ్ళని ఆదుకుంటాం అని జెప్పేసి కూడా మాట్లాడారు. అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు. అయితే పానం బోయినంక హ్మ్. ఆదుకుంటాం, ఆర్థికంగా సాయం జేస్తే పానమయితే తిరిగి రాదు గదా! అవును సార్. అయితే కేవలం హ్మ్. వాళ్ళ అహంకారపూరిత ధోరణి, హ్మ్. పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం, సత్వరమే ఒక పోలీస్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొనుంటే అతన్ని రానీయకుండా నియంత్రణ జేసినుంటే, లేకుంటే సరైన ఏర్పాట్లు జేసినుంటే, హ్మ్. వస్తే వస్తుండేనేమో. అయితే ఈ ఈ విషయం తెలిసి గూడా నేనైతే అందరికి జెప్తా. ఈ హ్మ్. సినిమా జూడొద్దు. ఈ సినిమా జూడొద్దు. ఓకే. ఎందుకంటే ఒక ఒక నాయకుడికి, కథానాయకుడికి గాని, నాయకుడు అని చూపెట్టుకునే అంటే కథలో గావచ్చు, నిజ జీవితంలో గూడా అతనిలో నాయకత్వ లక్షణాలనేటివి ఉండాలి. హ్మ్. అరే! ఆడ మంది చస్తాంటే లోపల కూర్చొని సినిమా చూస్తారా అండి? గట్లుంటదా? సత్వరమే స్పందించాలి. అరే! ఊలుకో అయింది. అని. నువ్వు వచ్చినందుకే ఆడ ఆమె 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 సావుకు కారణమైనవు. హ్మ్. ఆమె ఆమె టికెట్ కొనుక్కుంది. ఆమె ఉత్తగా ఈ ఈవెంట్‌లో పాల్గొననీకి, ఇది పాల్గొననీకి, అది పాల్గొననీకి లేదు గదా! వాళ్ళు కుటుంబ సమేతంగా సినిమా జూడనీకి వచ్చిండ్రు. వచ్చినప్పుడు థియేటర్‌లకు పోయే లోపటనే ఇదయింది. అవును. ఆ లోపటికి పోతుంటే ఇదయింది. అంటే కనీస బాధ్యత లేదా? లోపట కూర్చొని సినిమా జూశుడు. హ్మ్. నేనైతే అంటే మీకు మీడియా ముఖంగా నేను ఏం చెప్తున్నానంటే, ఈ సినిమా జూడకుర్రి. ఈ సినిమాను అంటే మీలో చైతన్యం, ప్రజలలో చైతన్యం వస్తేనే గిసొంటివి పునరావృతం కాకుండా ఆగుతాయి. ఓకే. చూడొద్దు. మనం ఇదేమన్నా కళాఖండమా అండి? ఆ! ఎట్లా స్మగ్లింగ్ జేయాలే? గిట్లిట్లంట. చిన్న చిన్న ఏం ఏం సమాజం మీద ఏమి ఇంపాక్ట్ పడతదది? అయితే వాళ్ళ తండ్రి చెప్తుండు. హ్మ్. పూర్తి స్థాయిలో అల్లు అర్జున్‌ని ఆ పిల్లగాడు అనుకరిస్తాడట. అవును. ఈ 'పుష్పలో' ఉన్న ఒక క్యారెక్టర్‌నే అనుకరిస్తాడట. హ్మ్. అనుకరించి అట్లనే డాన్స్ చేస్తాడంట. అట్లనే ఇట్లిట్లా అంటుంటాడంట. తగ్గేదే లేదా, గిగ్గేదే లేదా అంటాడు కదా! గట్లనే తగ్గేది లేదు, గిగ్గేది లేదు అంటుంటాడంట. అరే! ఆ అంటే చిన్న లేత వయసుల వాళ్ళ మీద గ ఆ పాత్రల ఇంపాక్ట్ ఎట్లా పడుతుందంటే, వాళ్ళు గూడా జర పెద్దగయ్యి గిట్లనే చేద్దామనే ఆలోచనలో పోతుర్రు. మోస్ట్ ఆఫ్ ది అంటే ఆ అడాలసెంట్ ఏజు, లేకుంటే జువెనైల్ ఏజు, లేకుంటే దానికంటే చిన్న ఏజ్‌ల వాళ్ళు ఒక బలంగా నాటకపోతాయి. కొన్ని పాత్రలు లేకుంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి చిన్న పిల్లల మనసులల్ల నాటకపోతాయి. అయితే సమాజంలో ఇటువంటి వాటి ఇప్పుడు ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకుంది. హ్మ్. మొన్ననే 16 సంవత్సరాలు వరకు సోషల్ మీడియాని పూర్తిగా బ్యాన్ చేద్దాం అవును. అనే మంచి మంచి నిర్ణయం. హ్మ్. అసొంటిది జేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఈ సెన్సార్‌లో గూడా అనుమతిస్తుండ్రు. అనుమతిచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు పిల్లల మీద ఇవి ఎంత ఇంపాక్ట్ పడతదనే విషయాన్ని యూ బై ఏ అని జేసి రాసేసి చేతులు దులుపుకునుడు గాదు. హ్మ్. పూర్తి స్థాయిలో పిల్లలను రానీయొద్దు. అంతే. ఆ నియంత్రణ అనేది జేసినప్పుడు కొద్దిగా వాళ్ళ మనసుల మీద
ఆ ఇంపాక్ట్ ఇక పెద్దోళ్ళు చూసేటోళ్ళు చూస్తారు. ఆ ఫ్యాన్లు వీళ్ళని ఆళ్ళని కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు కదా! సోషల్ మీడియా కేంద్రంగా వేదికగా మస్తు ఈళ్ళని ఆళ్ళు తిడుతుంటారు, వాళ్ళని వీళ్ళు తిడుతుంటారు. మీ ఫ్యాన్స్ ఇట్లా చేసిర్రు, మా అవును. ఫ్యాన్స్ ఇట్లా చేసిర్రు అని ఇంకో కథ. సీ ఆ కథలన్నీ ఇప్పుడు ఒక ఒక నాయకుడు, కథానాయకుడు, స్క్రీన్ మీద ఉన్న నాయకుడు గాని, ఎవరైనా కథానాయకుడు గాని హ్మ్. ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలి. ఇప్పుడు ఒక దిక్కేమో ఆమె చనిపోయింది. నిన్న మొత్తం షో ఆఫ్ జేసి మొత్తం ఆపేసి, అరే! అట్లా ఒక నిండు పానం బోయింది. ఆ! పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నా. నేను వచ్చేది లేకుండే అని జెప్పినుంటే అవును. అది అది వేరే లెక్క ఉంటుండే. హ్మ్. నేను పూర్తి బాధ్యత నేనే వహిస్తా అని. ఆడికెళ్ళి పు అంటే నిర్లక్ష్యంగా ఆడికెళ్ళి ఎళ్ళిపోయిండు. హ్మ్. లేకుంటే సినిమా జూషిండు. ఏదో ఒక ఒక అంటే మనము ఒక 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 జీవికి దెబ్బ తాకినా గాని మనం ఆగి చూస్తాం. అరే! అరే! పాపం అవును. దానికి తాకిందేమో, దానికి ఏమైతదో అంటే ఏమైనా వైద్య సహాయం అందుతదేమో, లేకుంటే ఎవలికన్నా యాక్సిడెంట్ అయితే మనం ఆగుతాం. కనీస బాధ్యత లేదా? ఆ! అంటే నేను నేను చెప్పేదేంటంటే మళ్ళా చెప్తున్నా. సినిమా చూడకుర్రి మీరు. ఓకే. సినిమా చూడనప్పుడు అంటే ఇది మొత్తం ఆర్థిక అవసరాలే. కొంతమంది ఆర్థిక అవసరాల కొరకు పానాలు పొడగొట్టుకునుడేంది? హ్మ్. ఆ! అంటే ఒక ఒక మంచి కార్యం కొరకు ఇప్పుడు దేశం కోసం కొట్లాడేమన్నా ఇది చేసుకుంటున్నా? లేదు గదా! అదేమన్నా కళాఖండమా? దాన్ని జూసి ఏం నేర్చుకోవాలి? హ్మ్. దాని గురించి ఎందుకింత మొత్తము ఆహ్, హైప్ ఎందుకు దాని గురించి? దాని గురించి మొత్తం దానికి ఇంత ప్రమోషన్ ఎందుకు? సార్ నీవు ఎవడు తీయమన్నాడు? నిన్ను అడగలే గదా! అదే విధంగా స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ని గూడా అడగలే. పెద్ద పెద్ద డైరెక్టర్‌లని గూడా ఎవ్వల్ని అడగలే. కాకుంటే నువ్వు ఏదైనా సమాజంలో ఒక చరిత్రాత్మక మార్పు రావాలి. సమాజంలో కొన్ని విషయాలు కొన్ని కొన్ని చెడ్డ చెడ్డ విషయాలను మనం సమాజం నుండి దూరం చేద్దాము. సమాజంలో మార్పు తెద్దాము అనే అనే కథాంశాలతోని సినిమాలు తీస్తే మంచిగుంటది. ఇట్లా ఈ ఈ అంటే దానిలో మొన్న ఒకాయన చెప్తుండు. 'మైత్రి మూవీ మేకర్స్' ప్రొడక్షన్ క్రూలా ఒకాయన చెప్పిండు. ఉత్త మంచినే తీసుకోవాలంట. ఏమున్నది మంచి దాంట్లో తీసుకోనికి? అంటే నేను చూడాలి. చూసి ఇది మంచి, ఇది చెడ్డ అని ఆ! నేను చూసి ముందుగా దాని సర్టిఫికేషన్ ఏందో తెలవదు. నాకైతే నా నా ఒపీనియన్ ప్రకారం అది ఏ మూవీయే ఉండొచ్చు. పిల్లగాడిని ఎట్లా అనుమతిచ్చిండ్రు? చిన్న పిల్లగాడిని ఎట్లా అనుమతించిండ్రు? చిన్న చిన్న పిల్లలని లోపటికి ఎట్లా అనుమతిస్తారు మీరు? ఆ! మీరు చెప్పాలి గదా! చిన్న పిల్లలను రానియము. ఇది అడల్ట్ మూవీ. అడల్ట్ సర్టిఫికేషన్ ఇయ్యాలి. దాంట్లో యూబై మొత్తం ఎంత ఇయ్యొచ్చు. వయలెన్స్ హ్మ్. ఉంది. ఘోరమైన వయలెన్స్ ఉన్నది. అంటే ఫస్ట్ పార్ట్ నేనేదో దీంట్లో ఏదో టీవీలో వస్తుంటే కొద్దిగా చూసిన. పూర్తి స్థాయిలో వయలెన్స్ ఉన్నది దాంట్లో. నేను సినిమా థియేటర్‌లో కొద్దిగా చూసిన ఏదో ఒక హాఫ్ అన్ అవర్ ఎంతనో చూసిన. పాప చూస్తుంటే హ్మ్. ఇంట్లో చూస్తుంటే, "ఏయ్! తీరు బంద్ చేయరని" చెప్పి నేనే బంద్ చేపించిన. హ్మ్. అయితే దాంట్లో ఘోరమైన వయలెన్స్ ఇగ దీనిలో వేరే మార్పు ఉంటది. దీనిలో పరివర్తన అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. దీనిలో కూడా వయలెన్స్ ఉంటది. అట్లాంటి వయలెన్స్‌ను సమాజంలో ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది ఉంటది. చిన్న పిల్లల మీద వాళ్ళ మనసులు లేతగుంటాయి. అది బలంగా నాటకపోతాయి అట్లాంటి అంశాలు. వాళ్ళు కూడా దొంగలు, స్మగ్లర్‌లుగా అట్లా మారుతారు. ఓకే. అయితే ఈ ఈ దాని ఇది 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 సామాజిక రుగ్మతలు, ఈ సామాజిక అంశాలు. కాకుంటే నిన్న జరిగిన విషయం మాత్రం చాలా దురదృష్టకరం. హ్మ్. అయితే కనీస బాధ్యత అట్‌లీస్ట్ కనీస బాధ్యత తిరిగొచ్చి చూసి ఆడ ఆగి, లేకుంటే పోలీస్ స్టేషన్ పోయి, లేకుంటే హాస్పిటల్‌కి పోయి, అరే ఏమైంది? అనే విషయాన్ని కూడా పట్టించుకోకూడదు. అది కూడా విస్మరించి ఆడికెళ్ళి ఎళ్ళిపోయిండంటే, ఎళ్ళిపోయి దాని తర్వాత ఆడు సినిమా చూసిపోయిండు. దాని గాడిదలు కాస్తుర్రా పోలీసోళ్ళు అప్పటి వరకు. మీకు ఎల్లగొట్ట చేతనైతలేదా? నేను అడిగేదదే. మీరే కారణం. పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిన కారణంగానే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఓకే. పోలీసు వాళ్ళు సత్వరంగా స్పందించుంటే, లేకుంటే ఆపి ఆడికెళ్ళి బయటికి ఎల్లగొట్టునుంటే, అవును ప్రమోషన్‌లో ఎందుకొస్తావు? నిన్ను పిలిచిర్రా? లేకుంటే నీకు ముందస్తు అనుమతి ఉందా? లేనప్పుడు నువ్వెందుకొచ్చినావు? పూర్తి స్థాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అయిందాడ. ఓని మీద ఒకడు పడిపోయిండు. మీరే లాఠీ చార్జ్ చేస్తారు. దానికి హ్మ్. వ్యక్తిగత కారణం ఆ పోలీసోళ్ళు ఎవరైతే ఆ లాఠీ చార్జ్ చేసిరో వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టాలంటున్నాను. అది పోలీస్ వాళ్ళ పైన, అల్లు అర్జున్ గారి పైన యాక్షన్ తీసుకోవాలి. అది మీ డిమాండ్. అంతే. పూర్తి స్థాయిలో పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఐడెంటిఫై అయితారు దాంట్ల. హ్మ్. ఎంతమంది అయితే ఉన్నారో మొత్తం విజువల్స్‌లో ఉన్నారు. హ్మ్. ఒకాయనైతే ట్రాఫిక్ ఎస్ఐయో, కానిస్టేబులో ఆహ్, ట ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ ఉన్నదాయనకు. హ్మ్. ఎట్లా కొడుతుండంటే
లాఠీతోని లేడీస్ లేదు, ఎవ్వరిని లేదు, ఎట్లా పడితే అట్లా అంటే నేను విజువల్లో చూసిన, ఓకే. మేము ప్రత్యక్షంగా చూడలే, ఎట్లా పడితే అట్లా కొడుతుండు. మీకు ఎవరు ఇచ్చిరా అధికారం కొట్టడానికి? వాళ్ళని వ్యక్తిగతంగా దీనికి కారణంగా చూపాలి, వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఉత్త అల్లు అర్జున్ మీద, థియేటర్ యాజమాన్యం మీద కేసు పెట్టి చేతులు దులుపుకున్నాడు కాదు. ఎవరైతే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిర్రో మీరు చూడవచ్చు, పెద్ద పెద్ద ట్రస్సులు, పెద్ద పెద్ద డీజే లైటింగు, ఆ మీరు మీరు డీజే పెట్టినప్పుడు పర్మిషన్ మేము డీజే బ్యాన్ చేసినాం, తెలంగాణ వ్యాప్తంగా బ్యాన్ చేసినాము. ఈ డీజే ఏంటంటే థియేటర్లో పెట్టిరా? థియేటర్ బయట కదా పెట్టింది. హ్మ్. ఆ స్మోక్ లైట్లు, ఇవి అవి, ఆ డిస్కో లైట్లు, లేకుంటే మన ఆ డీజే ఎక్విప్మెంట్ అన్ని బయటనే పెట్టిరు. అది మీకు కళ్ళకు కనబడతలేవా? ఆ? అది గట్లనే చేస్తారా ప్రమోషనల్ ఈవెంట్ అంటే? ప్రమోషనల్ ఈవెంట్ అదేంది, ప్రీమియర్ షో అంటే. ప్రీమియర్ షో. మరి మీరు ఫ్యాన్స్ వాళ్ళు డీజే పెట్టనీకి, ఇవన్నీ ట్రస్సులు పెట్టనీకి, ఇవి పెట్టనీకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అడగరా మీరు అనుమతి తీసుకోవాలి, లేకుంటే తీసేసారు, బంద్ చేయరంటే అయిపోతుండే అన్నే. హ్మ్. దీనికి ఇదంతా కాకపోతుండే కదా. ఇవాళ దినం ఎవరైతే లాఠీ చార్జ్ చేసిరో ఆ పోలీస్ వాళ్ళను వ్యక్తిగతంగా దీనికి బాధ్యులుగా చూసుకుంటూ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. అదే విధంగా అల్లు అర్జున్ మీద ప్రాథమికంగా కేసు పెట్టాలి. కేసు అయితే పెట్టిండ్రు, హ్మ్. దానిలో దర్యాప్తు వేగవంతం చేయాలి. అదే విధంగా పారదర్శకంగా పనిచేయాలి పోలీసు వాళ్ళు. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ఆ, ఎటువంటి పైనుండి ఒత్తిళ్లు వచ్చినా కానీ, లేకుంటే ఇప్పుడు పెద్ద మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అనేది చేపియగలుగుతారు. హ్మ్. లేకుంటే ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా